ఇరాన్లో పెట్రోల్ ధర 15,000 ఇరాన్ రియాల్స్. అంటే మన రూపాయలు చూసుకున్నట్లయితే ఒక రూపాయి 7 పైసలు అనుకోండి. ఒక రూపాయి 7 పైసలు, రూపాయి 6 పైసలు ఉంటుంది. ఇక డాలర్తో పోల్చలేము కూడా. అయితే అంత తక్కువకి ఎందుకు ఇస్తుంది అంటే ఇక్కడ 3 టైర్ విధానాన్ని పాటిస్తుంది ఇరాన్. ప్రతి నెల మొదటి 60 లీటర్లు ఎవరైతే కొట్టించుకుంటారో వాళ్ళకి 15,000 ఇరాన్ రియాల్స్. అదే 60 లీటర్లు దాటి 100 లీటర్లు కనుక కొట్టించుకున్నారనుకోండి, అంటే 60 నుంచి మరొక 100, 60 కాకుండా మరో 100 లీటర్లు కొట్టించుకుంటే డబల్, అది 30 ఇరాన్ రియాల్స్ అవుతుంది. ఇంకా అంతకు మించి కొట్టించుకున్నారనుకోండి, అది 60,000 ఇరాన్ రియాల్స్ అవుతుంది. అంటే ఆ 100 కూడా సరిపోక మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కొట్టించుకుంటే అది ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. మళ్ళీ నెల మొదలయ్యేసరికి మళ్ళీ తక్కువే. అలా ఎందుకు చేస్తున్నారంటే తక్కువ కొట్టించుకునే వాళ్ళకి తక్కువ, ఎక్కువ కొట్టించుకునే వాళ్ళకి ఎక్కువ వస్తుంది. రెండోది ఏమొచ్చేసి బయట దేశాలకి ఇది స్మగ్లింగ్ అవ్వకూడదు. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కొట్టించుకొని దాన్ని బయట దేశాలకి అమ్ముకుంటారు. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి డిమాండ్ నేపథ్యం ఒకటి. రెండోది ఇరాన్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయి వాళ్ళ యొక్క ఇది పడిపోయింది కదా. ఇప్పుడు మన ఒక్క రూపాయితో 14,000 ఇరాన్ రియాల్స్ అయిపోయింది. అంటే 14,000 ఇరాన్ రియాల్స్ ఈక్వల్ 1 రూపాయి అన్నమాట. అంత దారుణంగా వాళ్ళ యొక్క కరెన్సీ పడిపోయింది. అదే మనం డాలర్తో పోలిస్తే 13,30,000 ఇరాన్ రియాల్స్ పడిపోయింది. అందుకోసమే ఈ యొక్క విధానం. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ఈ పెట్రోల్ అమ్ముకొని ఎంతో కొంత సంపాదించుకొని ఇంటిని పోషించుకుంటారు. ఆ విధానం, ఆ స్మగ్లింగ్ అవ్వకూడదని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విధానం తీసుకొచ్చింది ఇరాన్. మొదట 60 లీటర్లు తక్కువకి వాళ్ళు మామూలుగా వినియోగించుకుంటారు. అంతకు మించి వినియోగిస్తే బయట అమ్ముకోవచ్చు. కానీ ఎలాగ అమ్ముకుంటాడు? వీడికే 30,000 ఇరాన్ రియాల్స్కి వస్తే బయట ఎలా అమ్ముతాడు? కాబట్టి అలా అమ్మలేడు. అందుకోసమని ఇరాన్ ఈ యొక్క విధానం తీసుకొచ్చింది. ఈ విధానం ఇప్పుడు అక్కడ సక్సెస్ అవుతుంది. పైగా వాళ్ళకి అంత తక్కువకి ఎందుకంటే అక్కడే తయారవుద్ది, అక్కడే శుద్ధి చేస్తారు, అక్కడే పెట్రోల్ ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి వాళ్ళకి ఆ యొక్క ధర అందుబాటులో వస్తుంది. అయితే గల్ఫ్ దేశాలన్నీ ఇంత తక్కువ అంటే కాదు. ఒక్కొక్క దేశం ఒక్కొక్కలాగా ఉంది. రష్యాలో కూడా ఇంచుమించు 60 రూపాయలు ఉంది. అంటే 60 రష్యన్ రూబీలు ఏదో ఉంది.